హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్. చూడండి, మా పాప మార్కెట్లో నిలబడింది. డబ్బులు పట్టుకొని ఏమైనా తీసుకుందామని మార్కెట్ కొట్టు దగ్గరికి, మటన్ కొట్టు దగ్గరికి వెళ్ళాము. మేమందరము తలకాయ తీసుకుందామని అక్కడే నిలబడింది. చూడండి, చాలామంది ఉన్నారు. ఎంత ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ మార్కెట్లో కూడా ఎంతమంది ఉన్నారు? ఆదివారం అయితే చాలామంది ఉంటారు. మా ఊర్లో అయితే మార్కెట్లో అసలు మనకు ఏమైనా తీసుకుందామంటే కూడా తీసుకోవడానికి కూడా మాకు టైం ఉండకుండా చాలామంది ఉంటారు. చాలా రష్ ఉంటారు అక్కడ. మేక హెడ్ తీసుకుందామని చాలా మా పాప అడిగింది. అందుకే మా వారు మార్కెట్కి వచ్చి మేక హెడ్ తీసుకున్నాడు. తలకాయ, మేక హెడ్ అంటే తలకాయ అండి. మీకు హెడ్ అంటే అర్థమవుతుందని హెడ్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎంతమంది ఉన్నారో చూడండి మార్కెట్లో. మటన్ కొట్టు ఏరియా మొత్తం ఇదంతా ఇలానే ఉంటుంది మా ఊర్లో. మా పాప అయితే చాలా ఏడ్చింది. ఎంత టైం పడుతుంది మమ్మీ, నాకు ఆకలిస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి అంటూ పక్కనే ఉంటూ ఊకే బాధపడింది. పక్కకి వెళ్ళి కూర్చుంది. ఇక అటు ఇటు తిరిగి అక్కడ వెళ్ళి కూర్చుంది. ఆఖరికి అయితే మా పాప అన్నట్టే అనుకున్నది సాధించుకుంది. తలకాయనే తీసుకున్నాము. ఇక్కడ ఈ మటన్ కొట్టు దగ్గరనే హెడ్ తీసుకున్నాము. అక్కడ గిన్నెలో ఇక్కడ చూడండి, మన తలకాయ కాపే దగ్గరికి తీసుకెళ్ళాము. మళ్ళీ ఇక్కడ గిన్నెలో పెట్టేసింది. ఎవరితో తలకాయ కొడుతున్నారు ఫ్రెండ్స్. మాది ఇట్లా కాపీ కడిగితే అలా అవుతుంది. ఇంకా చాలామంది మాది హెడ్ గిన్నెలోనే ఉంది ఫ్రెండ్స్. అక్కడ కాపుతుంది. వేరే మాకంటే ముందు వేరే మేక తలకాయలు ఉన్నాయి చాలామంది. అవి కాపినాక మాది కూడా కాపుతుందని చెప్పేసి తను అన్నది. అప్పటికే మా పాప ఆకలిస్తుందని సతాయిస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న అందరూ మాకు తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్. మార్కెట్ ఏరియాలోనే కదా మా ఆయన వర్క్ చేసేది. వాళ్ళు అవి కాపినాక మాది కాపుతుంది, కాపండి అని చెప్పేసి అన్నాను. అంతలోపు మాది తీసుకుంది. మేక తలకాయ కాపుతుంది. అవి పెట్టింది. దానికి కట్టెబెట్టి దాని స్టవ్ పైన కాపుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా మార్కెట్లో అయితే చాలా ఈరోజు ఏందో ఏమో కానీ చాలామంది తలకాయనే తీసుకున్నారు. అసలు మేము తీసుకుంటామని అస్సలు అనుకోలేదు. ఫిష్ తీసుకుందామని అనుకున్నాము. అంతలోపు తలకాయ తీసుకున్నాము. ఇక్కడ తలకాయ ఎవరితో కట్ చేస్తున్నారు. ఎవరితో మాది ఇంకా కడుగుతుంది, అక్కడ క్లీన్ చేస్తుంది. ఇక్కడ తలకాయ ఆల్రెడీ కొట్టేస్తున్నాడు. మాదే అక్కడ కడిగి క్లీన్ చేసి అక్కడ కాళ్ళు పెట్టేశారు. ఇక్కడ హెడ్ మా పాప కవర్ తీసుకురావడానికి వెళ్ళింది. తను మెదడు తీస్తున్నాడు. మాదే అది. మా పాప కవర్ తీసుకొని వచ్చేసింది. చూడండి కవర్ ఎలా పట్టుకుంటుందో. మార్కెట్లో చాలా మార్కెట్ మేము తలకాయ తీసుకునే దగ్గరనే కవర్ తీసుకొచ్చింది. ఎక్కడ కింద పడేస్తుందో అని తను లాక్కొని గిన్నెలో వేశాడు. చూడండి ఫ్రెండ్స్, తను ఎలా లాగుతున్నాడో, ఎలా కట్ చేస్తున్నాడో హెడ్ని. వాళ్ళు మటన్ కొట్టు వాళ్ళు ఎలా కట్ చేస్తారో నిజంగా చాలా అప్పటికే చాలా తలకాయలు కట్ చేశాడు. వాళ్ళు నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలా కట్ చేయగలుగుతారు. అక్కడ వాళ్ళ వైఫ్ కూర్చుంటుంది. తనేమో కాపీ కడిగి ఇస్తుంటే తనేమో కట్ చేస్తున్నాడు. తను కట్ చేసినాక మా వారు ఏం చేస్తారంటే కవర్ పట్టుకొని వచ్చాడు. తలకాయ కట్ చేసినాక మా వారు ఇంకా అయిపోలేదా అనుకుంటూ షాప్ నుండి వచ్చాడు. మా ఇద్దరిని అక్కడే ఉంచి మటన్ కొట్టు దగ్గర, తలకాయ కొట్టు దగ్గర ఉంచి కొట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే మా ఆయన ఇప్పుడు కవర్ పట్టుకొని వస్తాడు. కవర్ పట్టుకొని వచ్చి ఆ కవర్లో ఇప్పుడు ఇందాక మా పాప పట్టేసింది కదా, ఇప్పుడు మా ఆయన పడతాడు. కొట్టడం మాత్రం అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా తలకాయ కూర తిన్నట్టయితే కామెంట్ చేయండి. మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, కవర్ తీసుకొని తను వచ్చాడు. వెంటనే ఇంకా కాలేదా అనుకుంటూ కవర్లో పట్టేశాక అలాగే ఇక్కడ హెడ్ అయిపోయింది, మెదడు అయిపోయింది. కాళ్ళు కట్ చేస్తున్నాడు. కాళ్ళు కుట్టడం మొదలు పెట్టేశాడు. మేము మెదడు వేరే, తలకాయ వేరే, కాళ్ళు వేరే తీసుకున్నాము ఫ్రెండ్స్. వేరే కవర్లలో తీసుకున్నాము. దాన్ని కూడా వేరే కవర్ పట్టేసింది మా పాపనే. నేను మళ్ళీ పడతాను పట్టేసింది. కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాము. ఇక అటు ఇటు మొత్తం వీడియో తీసాము. ఇక అయిపోయింది, వెళ్ళిపోతున్నామని మార్కెట్లోకి వెళ్తున్నాము. ఇంకొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మేము మార్కెట్లో కూరగాయలు అన్నీ ఉంటాయి. ఇది మొత్తం మటన్ కొట్టు. కొంచెం ముందుకెళ్తే ఇది మొత్తం మటన్ కొట్టే. ఇంకొంచెం ముందుకెళ్తే కూరగాయలు అన్నీ అమ్ముతారు మార్కెట్ కొట్టు. ఇలా ఇటు సైడ్ పైకి ఎక్కాలి. మెట్ల పైకి ఎక్కితే అక్కడ టమాటాలు, ఉల్లిగడ్డలు ఇంకా చాలా ఉంటాయి. మా ఆయన అయితే ఫాస్ట్గా వెళ్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, కవర్ పట్టుకొని. చాలా టైం అయిపోయింది కదా, పాప ఏడుస్తుంది, ఆకలి అవుతుందని. కొత్తిమీర తీసుకోవడానికి వెళ్తున్నాడు. మార్కెట్లో అందరు తెలిసిన వాళ్ళే ఆయనకి. చూడండి, ఇది మా మార్కెట్ అండి. ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ తెలిసిన అక్క దగ్గర నిమ్మకాయలు కూడా తీసుకుంటాడు. వెళ్తున్నాడు. అక్కడ చూడండి తీసుకుంటున్నాడు మా నిమ్మకాయలు. తీసుకొని మా పాప అంత గబగబా వెళ్తుంది. బైక్ పై ఎక్కేస్తుంది.
ఎక్కేసింది ఆల్రెడీ. మేము కూడా వెనకాల ఎక్కడానికి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేము తీసుకున్నాము. ఇంత టైం పట్టింది. చాలా అంటే చాలా విసుగొచ్చిందండి మార్కెట్కి వెళ్ళడానికి. అంతలోపే ఇంటికి వచ్చేసాము. కొంచెం దగ్గరలోనే ఉంటుంది, అందుకే నేను వీడియో తీయలేదు. ఫుల్ బైక్ పై రాగా మా పాప పట్టుకొని గబగబా వెళ్ళేసింది. కానీ ఇంట్లోకి వెళ్ళేసరికి మా పాప తాళం పెట్టేసింది. మా బాబు ఎక్కడికో వెళ్ళాడు తాళం వేసి. మా ఆయన దగ్గర తాళం తీసుకొని నేను వెళ్తున్నాను. మా ఆయన వెనకాల వీడియో తీస్తూ వస్తున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే మీ అందరూ షేర్ చేయండి, లైక్